ఏం రేట్ బాబు ఇవి? ఈ 14,000 మేకపోతా, అది మేక 10,000. 14 24,000 మేక మేకపోతా. రైట్. నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో 10 మందికి షేర్ అవుతుంది. ఇదో మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొటేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువగానే వస్తుంటారండి. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుందండి. మరొకటి అండి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే నడుస్తున్నది. ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా క్యాష్ అయితే గొర్రెల వ్యాపారస్తులు రైతులు ఎక్కువగా అయితే తీసుకురావద్దండి. తీసుకొస్తే కొద్దిగా ఇబ్బంది అయితే పడుతుంది. మినిమం 50,000 మనము తీసుకొస్తే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే, అలాగే బ్యాంక్ ట్రాన్స్లేషన్ అయితే జరుపుకునే విధంగా అయితే చేసుకోండి. ఎందుకంటే క్యాష్ ఎక్కువగా తెచ్చి ఇబ్బంది అయితే పడద్దండి. ఫోన్పే, గూగుల్ పే ఈ కొన్ని రోజులు అయితే వాడండి. ఇప్పుడు వచ్చేసి చాలామంది క్యాష్ ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా ఈ వారం వ్యాపారాలు కానీ కొద్దిగా తక్కువనే జరుగుతున్నాయని చెప్పొచ్చండి. మనం ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దామండి. 19,000 50 మరక పోతా 19,000 అయితే చెప్తున్నారండి. ఒక మరక, ఒక పోతే 19,000 జోడి. రైట్. ఎట్లన్నా ఇవి? ఇది 12,500 మేకపోతా, అది 15,000. అది వచ్చేసి మేకపోతూ 15,000, ఇది 12,500 అయితే చెప్తున్నారు ఒక్కొక్క మేకపోతు. రైట్ నా థ్యాంక్స్. ఏం రేట్ పెద్ద ఇవి? ఏం రేట్ చెప్తున్నారా? ఒక 11,000 అమ్మినారా? ఒక మేకపోతే అమ్మినారు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 ఉన్నాయా? ఎంత చెప్తున్నావు? 22,000 జత చెప్తున్నావా? ఇది 11,000 అమ్మినా. ఇది అమ్మినారు 11,000కి. ఎన్ని కేజీలు? ఒక 12 కేజీలతో వస్తాయా? ఎన్ని కేజీలు వస్తాయి నాకు ఏం తెలిసిన. అవునులే, మేపుకున్నా కానీ అందాజుగా వాళ్ళు ఎవరన్నా అడుగుతారు. మాలాగా తెలియని వాళ్ళు అడుగుతారు, చెప్పాలి కదా నువ్వు. రైట్ నా థ్యాంక్స్. 3 మేకపోతలు 37.5. 3 పెద్దవా? ఇది 6.5. 3 పెద్ద సైజు మేకపోతులు 37,500. 4 34,000. 4 మేకపోతులు 34,000. 4 మేకపోతులు 34,000 అయితే చెప్తున్నారు. రైట్ నా. మేక, పిల్ల మేక ఎవరు ఇవా? నువ్వేనా? ఏం రేట్ చెప్తున్నారు? ఒక పిల్ల మేక 20. 2 పిల్లలు మేక. 2 పిల్లలు ఒక మేక. అంటే అమ్మడాల మేకలా ఇవన్నీ? అంటే ఒక ఈతకి 2 పిల్లలు ఈయన మేకల అన్ని పెద్ద మేకలు. 2 పిల్లలు ఒక మేక 20,000. అమ్మడాల మేకలు అండి. 2 పిల్లలు ఒక మేక 20,000. రైట్. పిల్ల మేక ఏం రేట్ నా ఇవి? 12,000 పిల్ల మేక. అన్నిటికీ పిల్లలు ఉన్నాయా? అన్నిటికీ ఉన్నాయా పిల్లలు? 18 మిగతా 16,000. పిల్ల మేక ఎట్లా చెప్పినావు? 12,000. 16,000 గుత్త మేక. పిల్ల మేక 12,000 అయితే చెప్తున్నారండి. 12,000 జోడి. ఎట్లా వ్యాపారాలు అవుతున్నాయా ఈ వారమా? ఈ ఎలక్షన్ కోడ్ పడినప్పటి నుంచి కొంచెం డబ్బులు తెచ్చే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.
ఫోన్పేలు నడుస్తాయా మీకు ఒకవేళ? సరే సరే రైట్ నా థ్యాంక్స్. జత 32,000 అన్ని మేకపోతుంది. 3 మేకలు 1, 2, 3 అన్నీ ఒకేసారి రేటే. అన్నీ ఒకటే రేటే 32,000 మేకలు మేకపోతులు అన్నీ జత 32,000 అయితే చెప్తున్నారు. 32,000 జోడి రైట్. 16,500 జత ఉత్త మేకలే. అడుగుతున్నారా అన్నోళ్ళు? అడుగుతున్నారా? 16,500 మీరు చెప్పినారు. లాస్ట్ బేరం 16,500 మీరు చెప్పిండేది ఎంత చెప్పినారు? జత మేకలు వచ్చేసి 16,500 అయితే ఫైనల్ రేట్ అయితే ఇద్దామంటుంది. 4 పిల్లలే, అవి ఏం లెక్క రాదు. 16,500 జోడి మేకలు. 16,000 జత మేకపోతులా మేకలా? జత మేకలు మేకలే. జత మేకలు 16,000 అయితే చెప్తున్నారు. 16,000 జోడి. మరకలు కానీ ఉన్నాయా దీంట్లో? అన్నీ కలిసే ఉన్నాయి, మేకలు మరకలు అన్నీ ఉన్నాయి. రైట్ రైట్ థ్యాంక్స్. అన్ని పోతులు ఏం రేట్ ఇవి? 10,000 చెప్తున్నారు జత. 10,000 జోడా. ఎన్ని ఒక 6-7 నెలల పిల్లలు ఉంటాయి? 6 నెలల మేకపోతు పిల్లలు ఉంటాయి. ఎన్ని ఉన్నాయన్నా ఇవి కట్ట? 40 ఉన్నాయి. ఒక 3 నెలలు మేపుకుంటే బాగా డబల్ రేట్ అమ్ముకోవచ్చా? 10,000 జత చెప్తున్నారా? 10,000 జత అయితే చెప్తున్నారు. 2 మేకపోతులు 10,000 అయితే చెప్తున్నారు. రైట్ నా థ్యాంక్స్. ఇవి పోతులే 21,000 జత మేకపోతులు 21,000 అయితే చెప్తున్నారండి అన్న. 20కి లోపల అడుగుతున్నారా? మీరు చెప్పిన 21. కాదు ఎన్నికి? మొత్తం 40. కాదు ఎన్ని కేజీలతో పడొచ్చునా మాంసం పరంగా? 16-17. రైట్ రైట్ థ్యాంక్స్. సీకేఎస్ మిత్రులందరికీ నమస్తే. మన సీకేఎస్ మిత్రులందరికీ నమస్తే. ఈరోజు మనం కదిరి సంతలో నేను బులోరో బండి డ్రైవర్ను. ఇప్పుడు బయట ఉండి వచ్చే వాళ్ళకి ఎలక్షన్ కోడ్ ఉందని డబ్బులు తేమని ఇబ్బంది అని ప్రాబ్లం అనుకోకుండా రాకోకుండా వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇక్కడ ఫోన్పేతో అయినా తీసుకుంటారు, అకౌంట్లో డబ్బులు వాళ్ళకు తీసుకున్నా కూడా తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మన బయట ఉండి వచ్చే 1,00,000 రూపాయలు క్యాష్ తెచ్చుకుంటే సార్ సరిపోతుంది. 1,00,000 కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్లో 50,000 ఏమి ఇబ్బంది ఏం లేదండి. 50,20,000 రూపాయలు ఏమి ఇబ్బంది ఏం లేదు. 50,000 తెచ్చుకున్నా కూడా వాళ్ళ ఖర్చులు తెచ్చుకున్నా కూడా మిగతాదంటే ఫోన్ పే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అందరు రైతుల దగ్గర ఉంటుందన్నా? వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ బంధువులు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ దగ్గర అయినా కూడా కొట్టించుకొని ఎట్లా ఒకటి అయితే చేస్తారు. ఇబ్బంది అంటే దాంతో కొంచెం వ్యాపారం ఈ వారం కొంచెం డల్ గా నడుస్తుంది అని చెప్పొచ్చు. ఈ రోజు అయితే చెప్పచ్చు. ఎందుకంటే బయట ఉండి వచ్చే వాళ్ళకి తెలియదు కదా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎట్లా ఏం పరిస్థితి, మనం డబ్బులు తీసుకుని పోతే ఏమన్నా ఇబ్బంది జరుగుతుందని చెప్పి నాకు చాలా మంది ఫోన్ కూడా చేసినారు, రాలేదు. 2-3 అయితే అన్న నీకు నచ్చింది సరిపోతే రేట్ తీసుకుని అంటున్నారు. తీసుకుని అమౌంట్ చేస్తుంటే అయితే మనము ఎందుకంటే వాళ్ళకి నచ్చినవి మనం తీసుకుని పోతే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోవాలి. వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఒకవేళ నచ్చినా కూడా 500-1000 రూపాయలు ఎక్కువ అయినా కానీ మనసులో కలుగుతుంది. వాళ్ళ దగ్గర లేరు కాబట్టి అదే వాళ్ళ దగ్గర ఉంటే ఒక 500 ఎక్కువ తక్కువ చేసి మనం ధైర్యం ఇప్పించచ్చు. మన మీద నమ్మకంతో వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళు మనతో చెప్పలేకపోయినా మనుషులైనా కూడా రేట్ ఏమైనా ఎక్కువ పడినాయి అనే ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి అటువంటి రిస్క్ మనం తీసుకోదలుచుకోలేదన్న. మనకైతే బయట వాళ్ళు చెప్తారు అన్న నీకు నచ్చితే తీసుకొని అన్న మన డబ్బులు కావాలంటే అడ్జస్ట్ చేసుకుంటున్నారు. మనము అట్లా రిస్క్ తీసుకోలేదు. ఇంకోటి అంటే వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా కొంతమందికి తెలపాలి చెప్తాను. ఎందుకంటే క్యాష్ తేవద్దండి. చెప్పిన ప్రతి ఒక్కరికి మీరు వచ్చేట్టుకుంటారండి, క్యాష్ అయితే తేవద్దండి. ఇక్కడ ఫోన్పేలో కావాలంటే నేను అమౌంట్ వేపిస్తాను, దాంతో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఫోన్పేలో కానీ వాళ్ళకి అకౌంట్లో లేదంటే నా అకౌంట్లోకి వేసినా కానీ వాళ్ళతో బ్యాంకులోకి పోయి తీసేని ఇచ్చి ఇవ్వగలుగుతాను. మనం లోకలే కదా, మన బ్యాంకులో అమౌంట్ మన అకౌంట్లోకి వేసుకునే కూడా వాళ్ళకి విత్డ్రా చేసి వాళ్ళకి ఒక రోజు లోపల ఇచ్చేస్తాం. అటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. బయట నుంచి రావాలనుకున్న వాళ్ళు అయితే ఫోన్పేలో అయితే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు.
మీరు దాదాపు 5 సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి మనం కదిరి మార్కెట్ యార్డ్లో గొర్రెల మేకల సంతలో కదిరి సంతే కాకుండా చుట్టుపక్కల ఉన్న కదిరి గాలిగూడ అంగళ్ళు ఈ చుట్టుపక్కల సంతలన్నీ మనం కంటిన్యూగా వెళ్తాను. దాదాపు 5 సంవత్సరాల నుంచి మనం ఫిక్స్ అయినారు. మీ దగ్గర 5 బండ్లు వరకు ఉంటాయి. మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత దూరమైనా వెళ్తాము, ఎంత లాంగ్ అయినా వెళ్తాం. మనం అన్ని మంచి కండిషన్ అన్ని స్టేట్లకి మీరు సర్వీస్ ఇస్తారు. సర్వీస్ బండి ఒకసారి ఇదే కదా డబల్ స్టెప్ బండి, డబల్ స్టెప్ బండి చూడొచ్చండి. ఈ పైన ఒక స్టెప్ ఉంటుంది. పెద్ద జీవాలు అయితే 60 పడతాయి, చిన్న మీడియం సైజ్ అయితే 70. అంటే మధ్యలో చెక్కలు వేసేసింటారు. ఇంకా పైన కింద ఎన్ని పడతాయి? కింద 35, 40 కాడికి పైన 30. మొత్తం 60 జీవాలు 60 మినిమం అంటే 60 పక్క. 60 అయితే ఎంత పెద్ద వేసుకున్నా 60 పడతాయి. మీడియం సైజ్ అటువంటి అయితే 70 అట్లా కూడా పడతాయి. సరే, ఈ ఫోన్ నెంబర్ మీదే కదా? మన సెల్ నెంబర్ ఇదే, చెప్పండి ఒకసారి. 9440-630-956. పర్మనెంట్ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఫోన్పే నెంబర్ అన్నీ. రైట్, థ్యాంక్స్. ఓకే. ఏం రేట్ జత చెప్పినా జత 32,000. జత మేకపోతులు 32,000 అయితే చెప్తున్నారు. 32,000 జోడి. జత 32,000గా చెప్తున్నారండి. ఏం రేట్కి అడిగినారు? 29 అట్లా అడుగుతున్నారా? మీరు ఏం రేట్కి ఇద్దామన్నారా? 30 వరకు ఇద్దామని ఉన్నారు. ఎన్ని కేజీలతో పడచ్చు అంటే మాంసం పరంగా 25-28 కేజీలు మాంసం పరంగా. రైట్, థ్యాంక్స్. ఒకటి 20,000. నల్ల మేకలకి పైన కొమ్ములకి వచ్చేసి కలర్ కొట్టిన మేకపోతులు 20,000 ఒకటి. జత ఏం రేట్ చెప్పినారా? జత 24,000 జత. అన్ని మేకలే పోతుంది. ఒక పోతుంది. పెద్ద మేకలు 24,000 జత చెప్తున్నారు. 24,000 జోడి. పిల్లలు లేవు. పెద్ద మేకలు ఒకటే. 20 జత మేకపోతులు 24,000. పెద్ద సైజు మేకపోతులు 24,000 జోడి. రైట్. 32 ఎక్కువ చెప్పినావనే అమ్ముడుపోలేదు అని చెప్పి 30 నమ్మలేదప్ప. అవునా? సరే, 30 ఇచ్చేస్తావు. 25 చెప్తే అదే 3 ఎట్లా? 61. 3 పెద్ద సైజ్ పోతులు 61 అని చెప్తున్నాను. 61,000 3 పెద్ద సైజ్ మేకపోతులు. రైట్నా పెద్దయ్యా? ఎట్లా చెప్పినావా? 22,500 జత మేకపోతులు 22,500 అయితే చెప్తున్నాను. 22,500 జోడి అయితే చెప్తున్నాను. అంటే పెద్ద సైజు మేకపోతులు, గడ్డం మేకపోతులు అయితే ఉన్నాయి. మొత్తం అన్ని గడ్డం మేకపోతులా ఇవి? ఎంత ఇవి? 30,000 రెండు జత. 30,000 అయితే చెప్తున్నారండి. మేకపోతులు 30,000 జోడి మేకపోతులు అయితే చెప్తున్నారు. రైట్నా ఎట్లా చెప్పినారా? 39,000. 3 పెద్ద సైజు మేకపోతులు 39,000 అయితే చెప్తున్నారండి. పెద్ద సైజు మేకపోతులు 39,000 అయితే చెప్తున్నారు. ఒకటి 18 కేజీలు పడతాయి మాంసం పరంగా, 20 కేజీలు పడతాయి యావరేజ్గా. రైట్ 39,000గా చెప్తున్నారు 3 పెద్ద సైజు మేకపోతులు. రైట్నా, థ్యాంక్స్. పెద్ద సైజు మేకపోతులు అయితే ఉన్నాయి. ఏం రేటు ఏం రేటు చెప్పినారు ఇవి? ఏం రేటు చెప్తున్నారు పెద్ద ఇవే మేకపోతులు అన్నీ? ఏం రేట్ నుంచి ఏం రేట్ వరకు ఉన్నాయా? ఏది జతనా? ఈ 2 50,000 జత. ఈ 2 ఇది అది 31. ఇది 19,000 ఒకటి. పెద్ద సైజు మేకపోతులు 30,000 నుంచి 50,000 వరకు అయితే జత మేకపోతులు అయితే ఉన్నాయండి. ఏనా బాగున్నావునా?
ఏం రేటు చెప్తున్నారు ఇవి? 24,000 జత. జత మేకపోతులు 24,000 జత మేకపోతులు అయితే చెప్తున్నారు. శంకర్ అన్న దగ్గర పెద్ద సైజు మేకపోతులు అయితే ఎప్పుడు అయితే ఉంటాయి. అన్న ఫోన్ నెంబర్ కానీ ఒకసారి అడుగుతాము. ఇంతకుముందు కానీ మనం వీడియోలో అయితే పెట్టినాము. ఒకసారి నెంబర్ చెప్పినా శంకర్ అన్న 9000 58 38 67 62. ఇంకోసారి చెప్పిన 9000 38 67 62. సరేనా? అయితే మీ దగ్గర పెద్ద సైజు మేకపోతులు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఈ కట్ట అంతా మీదే ఇదంతా పెద్దవి అన్నీ. జత 30,000 నుంచి 60,000 వరకు పెద్ద సైజు పోతులు అయితే మీ దగ్గర ఉన్నాయి. సరేనా? కదిరే కదా, కదిరి దగ్గర ఎన్పి కుంట దగ్గర కదా. రైట్ థ్యాంక్స్ అన్న. ఇవైతే మేకపోతులు అయితే ఉన్నాయి. ఎట్లా ఇవి చదువుకు ఉన్నీలే మీరు చెప్పండి. 19,000 జత. జత మేకపోతులు 19,000 అయితే చెప్తున్నారు. 19,000 జోడి పోతులు అయితే చెప్తున్నారు. రైట్. 5 కలిసి 8,000. 50 పోతుల మరకల 3 మరకలు 2 పోతులు. పోతు పిల్లలు ఎంత కొన్నారు? 8,000 పడినాయి. 5 నెల పిల్లలు. వాళ్ళు ఎంత చెప్పినారు? వాళ్ళు 10,000 చెప్పినారు. 10,000 చెప్పినారు. 2,000 చేసినారా? 2 నెలలు అయితే పాలు తప్పాలి కదా. రోజుకి ఎన్ని లీటర్లు? ఒక రోజుకి 2 లీటర్లు కావాలి. 2 లీటర్లు కావాలి 5 పిల్లలు. 120 రూపాయలు పాలు. యా ఊరునా? యా ఊరు అంటే తనకల్లా. సరేనా? థ్యాంక్స్. సీకే అన్న చూస్తుంటాడులే. 23,000 జత. కొంచెం ఇట్లా లాగు బయటికి. 23,000 జత. ఏం రేట్కి ఇస్తావా? 21,500 ఇచ్చేస్తావా? 23,000 చెప్తున్నారు. 21,500కి ఇచ్చేస్తారా? లాస్ట్ రేట్ అదే. 21,500. రైట్ థ్యాంక్స్.